ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు దేవా అని సంబోధించిన ఆ పదాన్ని కొంతమంది తమ ప్రార్థనల కొరకు వినియోగించారు. వాటిని నేను తెలియజేసి నా అంశాన్ని ఈ రోజున ముగిస్తాను. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక ఆయన ఈ పదాన్ని ఉపయోగించాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఈ మాటలు పలుకుతుంది ఎవరో చెప్పగలరా? సొలొమోన్. వండర్ఫుల్. సొలొమోన్ అనబడే రాజు దావీదు యొక్క కుమారుడు. రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని నిర్మాణం చేసే ఆధిక్యతను అతను కలిగి ఉన్నాడు. అయితే సొలొమోను గొప్ప ప్రార్థనాపరుడిగా ఆ సందర్భాల్లో మనకు కనబడతాడు. చాలా చక్కని ప్రార్థనలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడిన లాంగెస్ట్ ప్రేయర్, పెద్ద ప్రార్థన సొలొమోన్ గారు చేసిందే బైబిల్లో మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. దేవుని మందిరము నిర్మాణం చేసే భాగ్యాన్ని లేదా ఆ ఆశీర్వాదాన్ని సొలొమోను పొందుకున్నప్పుడు పని ప్రారంభంలోనూ పని తర్వాత కూడా అద్భుతమైన ప్రార్థనలు సొలొమోను చేశాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. సొలొమోను తన జీవితంలో 20వ ఏట రాజు అయ్యాడు. అయితే అప్పటికే తన తండ్రి అయిన దావీదు అన్నీ సిద్ధపరిచేశాడు. బంగారం కావచ్చు, దేవదారు మ్రాన్లు కావచ్చు, ఆమ్రాన్లు, ఈమ్రాన్లు, అన్ని రకాలైన లోహాలు, ఖనిజాలు, దేవుని మందిర నిర్మాణానికి కావలసిన అన్నీ కూడా సమకూర్చేసి దావీదు మహారాజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సందర్భంలో సొలొమోను తన 20 ఏట రాజు అయిన తర్వాత తనకు కావాల్సింది ఏంటో అది అడిగాడు దేవుణ్ణి. ప్రభువా, నాకు అన్నీ ఉన్నాయి కాదంటలేదు, కానీ పరిపాలన ఎలా చేయాలో కావలసిన వివేకాన్ని నాకు దయచేయ ప్రభువా. ప్రజలతో ఎలా మెలగాలో, ఏ విధంగా నేను వారికి న్యాయం తీర్చాలో, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఏ విధంగా రూపుమాపాలో కావలసిన వివేకాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా నువ్వు కోరుకోలేదు, వివేకాన్ని అడిగావు, కాబట్టి దానితో పాటుగా సమస్తాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి సొలొమోను దేవుడు ఎంతగా దీవించాడంటే, జ్ఞానంలోనైనా, ధనంలోనైనా, పేరు ప్రఖ్యాతుల్లోనైనా అతనికి కావలసి అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఏది తక్కువ చేయలేదు సొలొమోను. అంతగా దేవుడు ఆ సొలొమోను హెచ్చించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అతని జ్ఞానపు మాటలు వినడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారట. అంత ఉన్నతమైన స్థితిలో సొలొమోను దేవుడు ఉంచాడు. అతని భోజనపు బల్లను దేవుడు దీవించాడు. అతని రాజ్య పరిపాలనా విధానాన్ని దేవుడు దీవించాడు. అనేక మంది సొలొమోను రాజ్య పరిపాలనా విధానాన్ని తమ రాజ్యాల్లో అవలంబించినట్టుగా కొంతమంది చరిత్రకారులు వారి పుస్తకాల్లో రాశారు. అలాంటి సొలొమోన్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అన్నాడు, ప్రభువా, నువ్వు ఇశ్రాయేలుకు దేవుడు అయి ఉన్నావు. ఎలాంటి దేవుడు అంటే, నీవు నిబంధనను ఏం చేసే దేవుడు? నువ్వు నెరవేర్చే దేవుడు. నువ్వు కనికరము చూపే దేవుడు. ఎవరైతే నిన్ను పూర్ణ దృష్టితో, పూర్ణ హృదయంతో అనుసరిస్తారో, నీ దృష్టికి అనుకూలంగా జీవిస్తారో, వారి పట్ల నువ్వు కృపను చూపు దేవుడు మాత్రమే కాదు, కానీ నిబంధనను నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన స్తుతించాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు అంటే, బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ మనం చూసాం. దీనదరిద్రులు నీళ్లను వెతుకుతున్నారు, వారికి నీళ్లు దొరకక దప్పిచేత ఎండిపోతున్నారు, కానీ దేవుడు వారిని దృష్టించి చెట్లు లేని మెట్టల మీద నదులను ప్రవహించే దేవుడు ఆయన అరణ్యంలో కూడా ఉబ్బికే కాలువలనిచ్చే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా, నిబంధనను నెరవేర్చే దేవుడు. వాగ్దానాలను ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో వాగ్దానాలు నిలుపు చేయబడ్డాయేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, ఆయన వాగ్దానాలను విడిచిపెట్టేశాడేమోనన్న భయం కొన్నిసార్లు మనలోకి వస్తుంది. ఎందుకోసం తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో తన యొక్క చిత్తాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నప్పుడు ఇలాంటి మీమాంసులు మనలో రావడం సహజమే. దేవుడు వాగ్దానాలు మర్చిపోయి ఉంటాడులేండి, ఆయన విడిచిపెట్టేశాడేమోనండి అన్న ధోరణి చాలాసార్లు మనలో కనబడుతుంది. కొన్నిసార్లు దేవునికి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, బహిరంగంగా, ప్రత్యక్షంగా మనకు కనబడినట్టుగా దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంతర్లీనంగా పనిచేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. ఆ టైంలో విలవల్లాడిపోతుంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు? నా పక్షంగా దేవుడు ఎందుకు లేడు? ఆయన నా పక్షంగా ఎందుకు పనిచేయట్లేదు? వాగ్దానాలు మర్చిపోయాడా?
ఆయన మర్చిపోడు కదా. మరి ఎందుకు అంటే ఆయన నీకు కనబడే ప్రత్యక్షమైన విధానంలో కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్. దేవుడు తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో పని చేస్తూనే ఉన్నాడు. నిన్ను ఆయన తన చిత్తానుసారంగా మలుస్తూ ఉంటాడు. తన నిబంధనలో నిన్ను తీసుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సిద్ధపాటు సమయాన్ని దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు వదిలిపెట్టేస్తాడు. కనిపెట్టే సమయాన్ని దేవుడు మనకిస్తాడు. లాంగింగ్ అన్ టు గాడ్, వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కోసం మనం ఎదురు చూసే అనుభవం దేవుడు మనం నడిపిస్తాడు. మలాకీ గ్రంథ చివరిలో ఉంటుంది, నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకు ఏమిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా ఏమేస్తారు, గంతులు వేస్తారు అని మలాకీ గ్రంథ చివరిలో ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీతి సూర్యునిగా ఆయన ఈ లోకానికి అడుగుపెట్టారు. ఆయన రావడంతోనే లోకానికి వెలుగు వచ్చింది. అంత మాత్రం కాకుండా అనేక మంది రోగాల చేత పీడించబడిన వారు, వ్యాధుల చేత సతమతమవుతున్నవారు, 39 రకాల వ్యాధులను యేసు ప్రభు స్వస్థపరిచి ఆయన స్వస్థపరిచే దేవుడు అని యేసు ప్రభు రుజువుపరిచారు. ఆ తర్వాత ఆయన అంగీకరించిన వారందరూ కూడా ఆత్మలో పరవశం చెందేలా, ఆనందించేలా దేవుడు వారిని సంతోషానందాలతో నింపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మలాకీ గ్రంథంలో రాయబడిన వాగ్దానము ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఆగమనం ద్వారా నెరవేరిందా లేదా? ఖచ్చితంగా నెరవేరింది. ఆలస్యమైందని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆలస్యంగా లేడు. కానీ ఆయన తగిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. కానీ సొలొమోను కాలంలో దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇచ్చాడు. నిబంధన నువ్వు త్రోసివేయలేదు, నిబంధన నెరవేర్చే దేవుడు. ఈరోజు బహుశా నీ జీవితంలో వాగ్దానాలు నిలుపు చేయబడ్డాయనే బాధ నీలో ఉందా? ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ. నీ దేవుడు వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు, తగిన సమయంలో వాటిని నెరవేర్చేవాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు నిన్ను బలపరిచి నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు బహుశా ఎవరైనా నీ జీవితంలో అయిపోయింది, నీ జీవితం ముగిసిపోతుంది, నీ జీవితం వాగ్దానం నిలుపు చేయబడి నేను అంటున్నారా? ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రామిస్ అండ్ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ బై లిఫ్టింగ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థించే ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఒక క్రైస్తవునికి బలము, ఒక క్రైస్తవునికి ఆయుధము దేవుని వాగ్దానాలే అన్నాడు దేవుని సేవకుడు. సొలొమోను ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు దేవా, చెట్లు లేని మెట్టల మీద కూడా నదులు ప్రవహించి చేసే దేవుడు అని లేఖనాల్లో రాయబడిన రీతిగా సొలొమోను తానున్న కాలంలో ఇశ్రాయేలు దేవా అని సంబోధించి ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు నిబంధనను నెరవేర్చే దేవుడు అని ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది ఏదైనా కావచ్చు. నీ ప్రార్థన అవసరత ఒక్కొక్కరికి వేరుగా ఉండుండొచ్చు. అదొక వాళ్ళ ఆధ్యాత్మిక అవసరమైన, మానసికమైన అవసరమైన, శారీరకమైన అవసరమైన. కీప్ ప్రేయింగ్ బై ఫెయిత్, కీప్ ప్రేయింగ్ బై ట్రస్టింగ్ గాడ్ అండ్ హిస్ టైమింగ్. ఆయన ఉద్దేశాలను, ఆయన సమయాన్ని పరిపూర్ణంగా నమ్మి ప్రార్థించే దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. సొలొమోను సంబోధించాడు ఇశ్రాయేలు దేవా అని.